Hi friends, good evening for all viewers. Welcome to our channel Harsha Network. ఇది వచ్చేసి ఏపీ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి ఎవరైతే డిగ్రీ అయిపోయి బీఈడీ చేయాలనుకుంటున్నారో వారికి ఇది గుడ్ న్యూస్ అన్నమాట. ఎవరెవరైతే అంటే ఎడ్యుకేషన్ టీచర్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారో వారంతా ఈ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో వచ్చే ర్యాంక్ని బట్టి బీఈడీ సీట్ అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ సంవత్సరము విశాఖపట్నం యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫర్ అప్లికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, బుక్లెట్, ఏజ్, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత ఎంట్రన్స్, లాస్ట్ డేట్, ఫీజు, ఇట్లాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఒకసారి చూడండి. రిజిస్ట్రేషన్ ఫీజు అంటే ఇది ఈ ఎంట్రన్స్ కొరకు అప్లై చేసేవారు ఎస్సీ ఎస్టీ 450 రూపాయలు, బీసీ అంటే ఓబీసీ, బీసీ ఏ బిసిడి వీరందరూ 500 చలానా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓసీ వారు వచ్చేసి 650 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఈ బీఈడీ ఎంట్రన్స్ కొరకు ఎగ్జామ్ ఫీజు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఇష్యూ ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ వచ్చేసి 16వ తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 18/4/2024. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఇది వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 15/5/2024 వెడ్నెస్డే లాస్ట్ డేట్ అనమాట. అంటే వితౌట్ లేట్ ఫీజ్ అంటే ఎటువంటి లేట్ ఫీజు లేకుండా 15వ తారీఖు 5వ నెల 2024 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 1000 రూపాయలు పెనాల్టీ అంటే లేట్ ఫీజ్ 1000 రూపీస్తో వచ్చేసి 16 నుంచి 19 వరకు. తర్వాత 2000 ఫైన్ అంటే 2000 ఫైన్తో వచ్చేసి 20 నుంచి 21. తర్వాత ఇది వచ్చేసి కరెక్షన్స్ అంటే మీరు అప్లై చేసుకున్న రిజిస్ట్రేషన్లో ఎటువంటి మిస్టేక్ జరిగి ఉన్నా వాటిని సరిదిద్దుకోవడానికి వచ్చేసి 22, 23, 24, 25. సో ఈ డేట్స్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు మీరు ఏం చేయాలి? హాల్ టికెట్ తీసుకోవాలి. హాల్ టికెట్ తీసుకున్నారంటే ఏ డేట్లో హాల్ టికెట్ వస్తుందంటే 30వ తారీఖు 5వ నెల 2024. సో ఇది హాల్ టికెట్ రిలీజ్ డేట్. తర్వాత ఎగ్జామ్ కండక్టెడ్ బై ద ఎగ్జామ్ ఏపీ ఎడ్సెట్ ఎగ్జామ్ వచ్చేసి 8/6/2024 సాటర్డే ఎగ్జామ్ పడుతుంది అనమాట. సో ఈ ఎగ్జామ్ మార్నింగ్ 9 to 11 o'clock వరకు ఉంటుంది. అప్లోడింగ్ ప్రిలిమినరీ కీ అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దాని కీ వచ్చేసి 15/6. లాస్ట్ డేట్ టైమ్ ద అబ్జెక్షన్ అంటే ఏమైనా ఆబ్జెక్షన్స్ అంటే మీరు కరెక్ట్ చేసిన మిస్టేక్ అయ్యి ఉంటే రాంగ్ ఏమైనా జరిగి ఉన్నా వాటిని మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చును. అది వచ్చేసి 18/6. సో సబ్మిషన్ ద పర్మనెంట్ థర్డ్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. రిజిస్ట్రేషన్ ఫీజ్ నాట్ రీఫండబుల్ అంటే మీరు అప్లై కొరకు రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేసింటారు కదా, అది నాన్ రీఫండబుల్ అనమాట. అంటే రిటర్న్ ఏమి రాదు అని దాని అర్థం. తర్వాత ఏపీ ఎడ్సెట్ వచ్చేసి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డిసిగ్నేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ కామన్ టెస్ట్ 2024 అనమాట. విల్ బి కండక్ట్ బై కన్వీనర్ ఏపీ ఎడ్సెట్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. స్పెషల్ బీఈడీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే డిజేబిలిటీ వరకు స్పెషల్ బీఈడీ అని ఉంటుంది. ఆ బీఈడీ చేసేవారు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చును. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి. Candidate should have passed appearing or final year examination BA, BSc, Honors, Science, BA, BCom, BCA, BBM,
బీఈ బీటెక్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా గ్రాడ్యుయేట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చును. మినిమం 50% డిగ్రీలో ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే తగిన 40% ఉన్నా సరిపోతుంది. సో బీఈ బీటెక్ చేసిన వారు 55%. సో ఇది వచ్చేసి స్ట్రక్చర్ అనమాట. తర్వాత ఎగ్జామినేషన్ ఫర్ ద పార్ట్ ఏ జనరల్ ఇంగ్లీష్ 25 questions, జనరల్ నాలెడ్జ్ 15 questions ఫర్ టీచింగ్ అప్ టు డేట్ 10 questions ఫర్ 10 marks. సో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ సి వచ్చేసి మెథడాలజీ అంటారనమాట. అది మీరు ఏదైతే చూస్ చేసుకొని ఉంటారో దానికి సంబంధించిన సిలబస్ వస్తుంది. ఈ మెథడాలజీ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్స్. ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఒకసారి చూసుకోండి. అంటే ప్రతి జిల్లా ఉంటుందన్నమాట. అనకాపల్లి, అనంతపూరు, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, పలమనేరు, ప్రకాశం, అనంతపూర్, గుత్తి, చీరాల, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, అమలాపురం, ఇట్లా అన్ని ప్రతి జిల్లాలోనే ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి దీంట్లో ఎంట్రన్స్లో మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 37 మార్క్స్ 25% అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అంటే క్వాలిఫై అయితే చాలు. బీసీ వారికి ఎదిగిన 37 అవుట్ ఆఫ్ మార్క్స్. ఇది వచ్చేసి ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాము. ఆన్లైన్లో అంటే వెబ్సైట్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ కూడా ఒకసారి చూసాము. ఇది ఒక్కసారి చూడండి. సిలబస్ ఫర్ ద ఏపీ ఎడ్సెట్, రీడింగ్ కంప్రెషన్, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్, ఆర్టికల్, ప్రిస్క్రిప్షన్, టెన్స్, స్పెల్లింగ్, వొకాబులరీ. సో ఇది వచ్చేసి హౌ టు అప్లై అనేది ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి వెబ్సైటు sets.ap.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఫస్ట్ ఫీజు పే చేయాలన్నమాట. స్టెప్స్ అంటే 4 steps వస్తాయి చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజు పేమెంట్. అంటే డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్తో మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటే పేమెంట్ ఏమైనా ఫెయిల్ అయిందనుకో ఇందులో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 3 వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ ఫీజ్ పేమెంట్. అంటే ఫీజు పే చేసిన తర్వాతనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్లో వచ్చేసి ఫోటో, సిగ్నేచర్, 10th, ఇంటర్, డిగ్రీ అంటే డాక్యుమెంట్స్ అదన డాక్యుమెంట్స్ స్కానింగ్ ఏం అవసరం లేదు. కానీ ఎక్కడ చదివినారు, ఏ జిల్లాలో చదివినారు, ఎప్పుడు పాస్ అయినారు అనే డీటెయిల్స్ అన్నీ పొందుపరచాల్సి ఉంటుంది ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్లో. సో ఇది స్టెప్ 4 వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్. అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇది మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఏపీ ఎడ్సెట్ సంబంధించి 2024 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష స్పేస్ ఇచ్చి నెట్వర్క్ అని కొడితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కామెంట్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. తర్వాత ఇది ఎవరికైనా యూజ్ అయితే కదా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.